ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఏప్రిల్ నెలలో పుడితే వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఏ నెంబర్ కలిసి వస్తుంది, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరిని పార్ట్నర్గా చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ప్రతి నెల గురించి కూడా మీకు చెబుతూ ఉన్నాను. ప్రతి నెలలో పుడితే ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి వ్యవహారాలు కలిసి వస్తాయి, వాళ్ళు ఎదిగితే ఏ రంగంలో ఎదుగుతూ ఉంటారు, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉన్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళకి చాలా నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళకి సెంటిమెంట్లు, నమ్మకాలు, వీటన్నిటితో పాటు కొద్దిగా అసహనము కూడా ఉంటుంది. ఏది విపరీతంగా నమ్ముతారో అది కనుక రివర్స్ అయితే, అంటే నమ్మక ద్రోహం కనుక జరిగితే అసలు జీవితంలో ఎవరూ పాడనటువంటి కష్టాలు పడుతున్నట్టు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా మానసికంగా కృంగిపోతారు. మనసుని ప్రధానంగా నమ్ముతూ ఉంటారు ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు. ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు విద్యాభ్యాసం దగ్గర నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే విద్య సాధారణంగానే సాగినప్పటికీ కూడా కెరీర్ అనేటువంటిది చాలా గ్రాండ్గా మొదలవుతుంది. విద్య విషయంలో వాళ్ళు చాలా పోరాడుతూ ఉంటారు. ఫస్ట్ ర్యాంక్ రావడానికి, లేదంటే సెకండ్ ర్యాంక్ అయినా అట్లీస్ట్ రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. సెకండ్ థర్డ్లో ఎప్పుడు కొనసాగుతూ ఉంటారు, లేదంటే ఫోర్త్ ఫిఫ్త్లోనైనా కొనసాగుతూ ఉంటారు. విద్యాభ్యాసం మాత్రం వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించడానికి చూస్తారు, కానీ ర్యాంకులు సంపాదించడానికి చూడరు. అయినప్పటికీ వాళ్ళు పోటీతత్వంలో ముందుకు వెళ్ళాలి అని ఎప్పుడూ కూడా పోరాడుతూ ఉంటారు. విద్యా విషయంలో విద్యార్థి దశగా ఉన్నప్పుడు వాళ్ళు పరిణతి సాధించడానికి ప్రయత్నం చేసి కెరీర్ స్టార్ట్ అయ్యే టైంకి చాలా గ్రాండ్గా కెరీర్ని స్టార్ట్ చేస్తారు. అంటే సాధారణంగా వాళ్ళు అనుకున్న దానికన్నా ఒకవేళ ఏదైనా రూట్ మారినా, వాళ్ళ అనుకున్న రంగంలో కాకపోయినా వేరే రంగంలోకి వెళ్ళాలనుకున్నా ఆ రంగంలో చాలా పరిణతి సాధిస్తారు. ముందుగానే ఎంతో ఆత్మవిశ్వాసంతో ఒక ఉద్యోగం లేదా ఒక వ్యాపారం ప్రారంభించినప్పుడు వాళ్ళకి అమితమైనటువంటి విశ్వాసము, అమితమైనటువంటి బలము ఏర్పడతాయి. ఆ బలగం వల్ల వాళ్ళు ఎంతో గ్రౌండ్ వర్క్ చేసినటువంటి ఆ ఉద్యోగాన్ని కానీ లేదా ఆ వ్యాపారాన్ని కానీ చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్తారు. ఇదే విధంగా కెరీర్ విషయంలో చాలా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంటుంది. ఎవరిని అడగకుండా, ఒక రూపాయి కూడా ఎవరిని అడగకుండా అన్ని విషయాల్లోనూ కూడా చాలా నిష్పక్షపాతంగా ముందుకు వెళ్తూ ఉంటారు. వ్యక్తిగతంగా మాత్రం ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. ఇలాంటి అమ్మాయే కావాలి, లేదా ఇలాంటి స్నేహితులే ఉండాలి, లేకపోతే ఇలాంటి అభిప్రాయంతో ఉన్నటువంటి మనుషులతోనే మనం ఉండాలి అనేటువంటి అభిప్రాయాలు కొన్ని ఉంటాయి. కానీ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ అనేది ఉంది. అందువల్ల వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. కొద్దిగా అన్సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉంటుంది. ముందుగానే చెప్పినట్టు వాళ్ళు ఎవరిని కూడా అంత తొందరగా నమ్మరు. నమ్మితే మాత్రం అసలు పూర్తిగా గుడ్డిగా నమ్మేస్తారు. వాళ్ళ ద్వారానే మోసపోతూ ఉంటారు. అలాగే ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు సాధారణంగా వాళ్ళ కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఏమున్నాయో వాటన్నిటినీ కూడా క్లియర్ చేసుకుంటూ ఒక నమ్మకంతో ముందుకెళ్తూ ఉంటారు అని అనుకుందాం. కానీ వాళ్ళు సాధించినటువంటి విజయాల ముందు సాధారణంగా ఓటమి అనేటువంటిది తలదించుకుంటుంది. అయితే ఓటమి శాతం ఎక్కువ ఉంటుంది, గెలుపు శాతం తక్కువ ఉంటుంది. 10 సార్లు వాళ్ళు కనుక ప్రయత్నం చేసినట్లయితే 8 సార్లు ఓడిపోయినా 2 సార్లు మాత్రమే వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. అయినప్పటికీ కూడా అందరికీ గుర్తుండిపోయే సక్సెస్ సాధించడం వల్ల అందరి దగ్గర గుర్తింపు పొందుతూ ఉంటారు, ఓటమిని మర్చిపోతారు. దీని తర్వాత కనుక చూసుకున్నట్లయితే వ్యాపారంలో కానీ అన్ని రంగాల్లో కూడా వీళ్ళు ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. మనకి సాధారణంగా ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు వృత్తి వ్యాపారం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే లాయర్లు గాను, అటు డాక్టర్లు గాను, ఇటు యాక్టర్లు గాను, అలాగే కళాకారుల్లో కూడా ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళకి ఆరోగ్య విషయంలో బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. చాలా స్లిమ్గా, ఎర్రగా బాగుంటారు.
అయితే వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల ఎదుటి వాళ్ళ దగ్గర తొందరగా ఇంప్రెషన్ కొట్టలేరు, కానీ ఇంప్రెస్ చేయడానికి మాత్రం వాళ్ళు చాలా ప్రయత్నించాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు భాగస్వామిగా ఎంచుకోవాలి అని అనుకుంటే కనుక మే నెలలో పుట్టిన వాళ్ళు, జనవరి నెలలో పుట్టిన వాళ్ళు, అలాగే మార్చి నెలలో పుట్టిన వాళ్ళతో వాళ్ళు భాగస్వామిగా జీవిత పార్ట్నర్గా చేసుకోవచ్చు. అలాగే వ్యాపార భాగస్వామిగా జూన్ నెలలో పుట్టిన వాళ్ళు, ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళతో, వాళ్ళు సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళతో కూడా వ్యాపార భాగస్వామిగా ఉండొచ్చు. వ్యాపార భాగస్వామిగా ఉన్న వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. 40% నుంచి 50% మధ్యలో మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేస్తూ పోతూ ఉండాలి. ఎక్కడైనా వ్యాపారం చేస్తే పార్ట్నర్షిప్గా, ఒకవేళ మీరు సొంతంగా చేస్తే, ఎందుకంటే మీకు అన్నీ సొంతంగా చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సొంత నిర్ణయాలు, సొంత అభిప్రాయాలు, సొంతంగా తీసుకునేటువంటి నిర్ణయాలకి ఎక్కువ అవకాశం ఉంటుంది పార్ట్నర్స్ కన్నా. ఒకవేళ పార్ట్నర్షిప్లో ఉంటే కనుక మీరు తక్కువగా, అవతల వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉండాలి. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. అదేవిధంగా వీళ్ళు చివరికి వచ్చేటప్పటికి అంటే ఇళ్ళు, అలాగే ఉద్యోగాలు అన్నీ బాగుంటాయి, సొంత ఇల్లు కూడా సంపాదిస్తారు, అన్నీ బాగుంటాయి. చివరికి వచ్చేటప్పటికి వీళ్ళు అపోహల్ని ఎక్కువగా నమ్మటం, అపోహలతో ఎక్కువగా కాలం గడపడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు వృద్ధాప్య దశకు వచ్చేటప్పటికి చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు. ఏది నిజం, ఏది అబద్ధం అనేటువంటి తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో దైవ సాన్నిధ్యంలో ఎక్కువగా కాలం గడుపుతూ ఉండటం చాలా మంచిది, చాలా ఉత్తమమైనటువంటిది. మీ మీదకి రూమర్స్ రాకుండా, ఎవరి మీదైనా చెప్పిన రూమర్స్ నమ్మకుండా ఉండేలాగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా గణపతిని ఆరాధన చేసినట్లయితే మీకు మేలు జరుగుతుంది. గణపతి ఆరాధన ప్రధానంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని కనుక చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. గణపతిని ఆరాధన చేయండి. అదేవిధంగా మీరు చేసేటువంటి పనులన్నింటిలోనూ కూడా భగవంతుడితో సమన్వయంగా, భగవంతుడి యొక్క అనుగ్రహంతో మంచి ముహూర్తాలు పెట్టుకుని ఏదైనా ప్రారంభం చేస్తే మీకు కలిసి వస్తుంది. శుభం భూయాత్.